అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఇస్లామిక్ బోధనల ప్రకారం శరీరం మరియు ఆత్మ సంరక్షణ. హౌ టు టేక్ కేర్ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్ యాజ్ పర్ ఇస్లామిక్ టీచింగ్స్. మానవాళికి మేలు చేయడానికి, మార్గనిర్దేశకత్వం వహించడానికి మరియు ఇహలోకంలో పరలోకంలో మానవాళికి మంచిని అందించడానికి, సమాజంలో శాంతిని స్థాపించడానికి సకల లోకాల సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ నియమించినటువంటి ధర్మం పేరే ఇస్లాం. కానీ ఈ ఇస్లాం యొక్క ఉద్దేశాన్ని ముస్లిం సమాజం తరచుగా విస్మరిస్తూనే ఉంది. ఇస్లాం మానవ జీవితంలోని ఆధ్యాత్మిక, మానసిక, శారీరక, కుటుంబపరమైన ఇంకా సామాజిక పరమైన అనేకమైనటువంటి ఆజ్ఞలను కలిగి ఉంది. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలోని బోధనల ప్రకారం ఇస్లాంను ఆచరించడం ద్వారా మన చర్యలు మరియు మాటల నుండి మంచితనం మరియు సానుకూలత, శాంతి ప్రకాశిస్తాయి. ఇస్లాం ఒక సమగ్రమైనటువంటి పరిపూర్ణ జీవన విధానం. ఇస్లాం యొక్క సూత్రాలు ముస్లింలను సమతుల్యం మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని కొనసాగించడానికి నిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాయి. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును గురించి పదే పదే నొక్కి చెబుతూ ఉంటాయి. అందులో కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది శారీరక స్వీయ సంరక్షణ. ఇస్లాం భౌతిక ఆరోగ్యానికి గొప్ప ప్రాముఖ్యతనిస్తుంది. శరీరాన్ని అల్లాహ్ నుండి పొందిన ఆస్తిగా భావించి దానిని తగు జాగ్రత్తతో సంరక్షించాలని బోధిస్తుంది. 2. పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అనేది ముస్లిం జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ప్రార్థనలకు ముందు చేసే వజూ, నిర్దిష్టమైన శరీర భాగాలను కడగడం పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సహీ ముస్లిం గ్రంథంలో ఈ విధంగా తెలియచేయడం జరిగింది: శుభ్రత విశ్వాసంలోని సగభాగం అని. 3. సమతుల్య ఆహారం. ఖురాన్ మరియు హదీసులు సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లుగా అతిగా తినడం తప్పు. హలాల్ ఆహారం మనలను స్వచ్ఛంగా మరియు ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తుంది. 4. వ్యాయామం. ఇస్లాంలో శారీరక శ్రమ ప్రోత్సహించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా స్వయంగా పరుగు, గుర్రపు స్వారీ మరియు విలువిద్య వంటి శారీరక కార్యకలాపాల్లో నిమగ్నమవడమే కాకుండా ఇంటి కార్యకలాపాల్లో కూడా శ్రమతో ఆయన ముందుండేవారు. శారీరక బలం మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి ఔషధంలా పనిచేస్తుంది. 5. నిద్ర మరియు విశ్రాంతి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత విశ్రాంతి, నిద్ర చాలా ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరులకు ఆరాధన, పని మరియు విశ్రాంతి మధ్య వారి సమయాన్ని సమతుల్యం చేసుకోవాలని సలహా ఇచ్చేవారు. 6. మానసిక మరియు భావోద్వేగ స్వీయ సంరక్షణ. ఇస్లాం మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన మరియు ఇతర భావోద్వేగ సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడడానికి వ్యక్తులకు మార్గనిర్దేశకత్వం చేస్తుంది. 7. ప్రార్థన మరియు ధ్యానం. 5 రోజువారీ ప్రార్థనలు అనగా 5 పూటలా చేసేటువంటి నమాజులు ఒత్తిడిని తగ్గించడానికి మరియు మానసిక ప్రశాంతతను ప్రోత్సహించడంలో ఎంతో ఉన్నతంగా దోహదపడతాయి. అదనంగా దివ్య ఖురాన్ పారాయణం చేయడం మరియు జిక్ర్, అల్లాహ్ యొక్క నామస్మరణలో నిమగ్నం కావడం మనస్సుపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. 8. జ్ఞానాన్ని కోరుకోవడం. ఇస్లాం జ్ఞానానికి పెద్దపీట వేసింది. ఇస్లాం జ్ఞాన సాధనను ప్రోత్సహిస్తుంది. జ్ఞానం మానసిక క్షేమం మరియు వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రాపంచికపరమైన, పరలోకపరమైన జ్ఞానాన్ని సంపాదించడం ముఖ్యం. 9. సహనం మరియు కృతజ్ఞత. జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడంలో సహాయపడే సద్గుణాలుగా వీటిని ఇస్లాం అభివర్ణించడం జరిగింది. ఇస్లాంలో సహనం మరియు కృతజ్ఞత ఉన్నత స్థాయి ఆరాధనలుగా బోధించబడ్డాయి. ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది: నిశ్చయంగా కష్టాలతో పాటు మీకు ఉపశమనం ఉంది. 94వ అధ్యాయము 6వ ఆయత్. విశ్వాసులను సహనంతో మరియు ఆశాజనకంగా ఉండమని నిత్యం ప్రోత్సహించడం జరిగింది. 10. ఆధ్యాత్మిక స్వీయ సంరక్షణ. ఇస్లాం
అల్లాహ్తో లోతైన సంబంధాన్ని మరియు అంతర్గత శాంతిని ప్రోత్సహించే సమగ్ర ఆధ్యాత్మిక చట్రాన్ని ఒక విశ్వాసికి అందిస్తుంది. 11. రెగ్యులర్ ఆరాధన. రోజువారీ ప్రార్థనలు, రమజాన్ సమయంలో పాటించేటువంటి ఉపవాస వ్రతాలు మరియు ఇతర ఆరాధనలు అల్లాహ్తో ఆధ్యాత్మికపరమైనటువంటి బంధాన్ని బలపరుస్తాయి, ధాతృత్వం జనింపజేస్తాయి. 12. ధాతృత్వం మరియు మంచి పనులు. ధాతృత్వ చర్యలు, జకాత్ మరియు ఇతరులకు సహాయం చేయడం ఇస్లామిక్ బోధనలో ప్రధానమైనటువంటివి. సత్కార్యాల్లో నిమగ్నమవ్వడం వల్ల ఇతరులకు మేలు జరగడమే కాకుండా ఆత్మకు కూడా పుష్టి కలుగుతుంది మరియు అంతర్గత సంతృప్తి అనేటువంటిది జనిస్తుంది. కాబట్టి ఈ దాన ధర్మాల్లో కూడా ముందుండేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. 13. పశ్చాత్తాపం మరియు క్షమాపణ. ఇస్లాం క్షమాపణ కోరుకోవడం మరియు తమ పాపాలకు పశ్చాత్తాపం చెందడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. పశ్చాత్తాపం మరియు క్షమాపణ ఆధ్యాత్మిక శుద్ధీకరణ విషయంలో ఎంతో ఉన్నతంగా సహాయపడుతుంది. ఈ విధమైనటువంటి సద్గుణాలు నిత్యం దైవధర్మమైనటువంటి ఇస్లాం ధర్మం ఒక విశ్వాసికి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంకా కోకొల్లైనటువంటి మానవ సమాజ శ్రేయస్సును పెంపొందించేటువంటి అనేక అంశాలను ఇస్లాం బోధిస్తుంది. వాటి గురించి కూడా మనం ఇన్షాల్లా ఒక్కొక్కటిగా రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ను షేర్ చేయండి. ఈ ధార్మిక జ్ఞానాన్ని షేర్ చేసినందుకు, ఇతరులకు తెలియపరిచినందుకు ఆ యొక్క పుణ్యఫలాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనుల్ జజా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.